హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా అండి. సో మీరందరూ బాగుండాలని అయితే అనుకుంటున్నాను. నేనైతే ఒక ప్రసాదంతో అయితే మీ ముందుకు వచ్చానమాట. సో ఈ ప్రసాదం ఏంటో మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఫస్ట్ టైం అయితే చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఈ ప్రసాదం అయితే పులగం అంటాం అనమాట మేము. సో ఎలా తయారు చేయాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఒక గిన్నె అయితే తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇందులో ఒక గ్లాస్ అయితే పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పుతోనే చేస్తాం ఫ్రెండ్స్. ఇదైతే ఇంటి దగ్గర పప్పు అనమాట. పొట్టు ఉంది కదా, మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇక్కడ పప్పు అయితే నేను వాడను, ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చి వాడతాను అనమాట. ఒక గ్లాసు పెసరపప్పుతోటి 1.5 గ్లాసు రైస్ అయితే వేసుకున్నాను. నేను 4 మెంబర్స్కి చేస్తున్నాను అనమాట. సో ఇదైతే స్పూన్ తోటి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ తీసుకొని మనమైతే 2-3 సార్లు శుభ్రంగా కడిగి అయితే పెట్టేసుకోవాలన్నమాట. శుభ్రంగా కడగడం వల్ల మనకి మురికి అనేది పోతుంది కదా. ఈ విధంగా శుభ్రంగా అయితే 3 టైమ్స్ కడిగేసుకొని నేను కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టేసుకుంటున్నాను అనమాట. 1 గ్లాసు పప్పు 1.5 గ్లాసు రైస్ తీసుకున్నాం కాబట్టి 2.5 కాబట్టి వాటర్ మాత్రం నేను 7 గ్లాసెస్ అయితే తీసుకున్నా. 8 గ్లాసు వరకైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే మనకి కొంచెం మనం చేసుకోబోయేది అయితే కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది, పొడి పొడిగా లేకుండా అనమాట. అందుకోసం కొంచెం వాటర్ ఎక్కువ తీసుకున్నా పర్లేదు. ఈ విధంగా అయితే మరిగించాలి. చూడండి, ఈ విధంగా అయితే వాటరు బాగా మరగబెట్టాలన్నమాట. మరుగుతున్న టైంలో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, పప్పు రైసు. సో ఇదైతే ఈ విధంగా వాటర్ తీసుకొని మనం ఉడుకుతున్న వాటర్లో అయితే వేయాలన్నమాట. చూడండి, వాటర్ రిమూవ్ చేసుకుంటే ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి మనం నానబెట్టుకున్న బియ్యం పప్పు కూడా త్వరగా అయితే ఉడుకుతుంది. ఇంకొక టిప్పు ఏంటంటే మీకు వచ్చేసి మనం రైస్ కూడా మనం ఇంట్లో డైలీ వండుకునే రైస్ కూడా నానబెట్టుకొని వండుకోవడం వల్ల చాలా మంచిది హెల్త్కి. ఆ విధంగా కూడా చేయొచ్చు అనమాట. నేను అలాగే చేస్తాను. అండ్ మనం పప్పు కూడా ఏదైనా కందిపప్పు ఇంకేమైనా మనం పప్పులు కర్రీస్ వండుతున్నా కానీ పప్పులు కూడా నానబెట్టి వండడం వల్ల మనకి విటమిన్స్ అనేవి బయటికి పోకుండా మన బాగుంటుంది అనేసి నా అభిప్రాయం. నేనైతే అలాగే చేస్తాను, మీరు కూడా అలా చేస్తే కామెంట్ చేయండి. అండ్ ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని కొంచెం మంటని మీడియం ఫ్లేమ్లో తీసుకొని కొంచెం మూత అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మూత పెట్టుకోవడం వల్ల మనకి రైస్ అనేది కొంచెం స్మూత్గా మెత్తగా అయితే ఉడుకుతుంది అనమాట. ఈ విధంగా మూత పెట్టుకొని అప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి రైస్ ఉడుకుతుంది ఎంతవరకు వచ్చిందని. నాకు 50% అయితే ఉడికిందనమాట. ఈ టైంలో చిటికెడు అయితే ఉప్పు వేసుకుంటున్నాను. మనం చేసుకునే స్వీట్ రైస్ కాబట్టి ఉప్పు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది అనమాట. సో మనం అమ్మవారికి పెట్టే దాంట్లో అయితే ఉప్పు వేయకూడదు ఫ్రెండ్స్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఉప్పు వేయకూడదు అనమాట. అండ్ కొంచెం పసుపు కూడా వేసుకున్నాను, చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత చూడండి 90% అయితే మనకి పప్పు రైస్ అయితే ఉడికిపోయింది. సో చూడండి, ఈ విధంగా అయితే ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత మనం పప్పు అయితే గ్లాస్ పప్పు తీసుకున్నాం కదా, నేను బెల్లం అదే గ్లాస్ తోటి బెల్లం అయితే తీసుకున్నాను అనమాట. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు అండి, బాగుంటుంది. కానీ నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం రెయిన్ సీజన్ కాబట్టి జలుబు అవుతుంది అనేసి నేను కొంచెం తక్కువ తీసుకున్నాను. ఈ విధంగా తీసుకొని బెల్లం అంతా ఇందులో కలిసేలాగా సిమ్లో పెట్టేసుకొని మనం ఈ రైస్ అంతా కలిపేసుకోవాలన్నమాట. చూడండి, మొత్తం బెల్లం అయితే కలిసిపోయింది. ఏ విధంగా కలిసిపోయిందో చూడండి. ఈ విధంగా కలిసిపోయిన తర్వాతకి మనం ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకోవాలన్నమాట. సో దీన్ని అయితే మేము పులగం అంటాం ఫ్రెండ్స్ మా సైడు. మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్ చేయండి. అండ్ మీకు తెలిసినా నాకు కామెంట్ చేయండి. అండ్ నేను ఈ ప్రసాదం అనేది బోనాల టైంలో అయితే ఎక్కువగా వండుతారనమాట అమ్మవారికి. సో ఇదైతే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చు. సో మంత్స్ బేబీ నుంచి ఓల్డ్ ముసలి వాళ్ళ వరకు అయితే తినొచ్చు అనమాట. నెయ్యి వేసుకొని తింటే మాత్రం సూపర్ అదిరిపోతుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకైనా పెద్దలకైనా చాలా హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ట్రై చేయండి, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.